రమజాన్ ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు ఈ నెలను ఎంతో భక్తి, నియమం మరియు ఆధ్యాత్మికతతో పాటిస్తారు. ఈ నెలలో ఉపవాసం ఉండటం, ప్రార్థనలు చేయటం, ఖురాన్ చదవటం, పేదలకు సహాయం చేయటం వంటి మంచి పనులు చేస్తారు. రమజాన్ ముస్లింలకు కేవలం ఆకలి, దాహంతో ఉండే కాలం మాత్రమే కాదు, ఇది మనస్సును శుద్ధి చేసుకునే మరియు దేవునికి మరింత దగ్గరయ్యే పవిత్ర సమయం. ఇస్లామిక్ క్యాలెండర్లో రమజాన్ 9వ నెల. ఈ క్యాలెండర్ చంద్రుని ఆధారంగా ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం రమజాన్ తేదీలు కొంత ముందుకు మారుతాయి. చంద్రుడు కనిపించిన తర్వాతే ఈ నెల ప్రారంభమవుతుంది. చంద్రుడు కనిపించిన రాత్రి ముస్లింలలో ఆనందం కనిపిస్తుంది, ఎందుకంటే అది పవిత్రమైన రమజాన్ నెల ప్రారంభమైందని సూచిస్తుంది. రమజాన్ ముఖ్యమైన కారణాల్లో ఒకటి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఈ నెలలోనే వెలువడిందని విశ్వాసం. దేవుని సందేశం ప్రవక్త మొహమ్మద్ గారికి ఈ నెలలోనే అందింది. అందుకే ఈ నెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముస్లింలు ఈ నెలలో దేవుని ప్రార్థనలు ఎక్కువగా చేస్తారు మరియు తమ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తారు. రమజాన్ సమయంలో ముస్లింల జీవనశైలిలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం చాలా తొందరగా లేచి సహూర్ అనే భోజనం చేస్తారు. సహూర్ అనేది సూర్యోదయానికి ముందు తీసుకునే భోజనం. ఇది రోజంతా ఉపవాసం ఉండేందుకు శక్తినిస్తుంది. సహూర్ తర్వాత సూర్యోదయం వచ్చిన వెంటనే ఉపవాసం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం వరకు తినడం లేదా నీరు తాగడం చెయ్యరు. ఉపవాసమనేది కేవలం తినకుండా ఉండటం మాత్రమే కాదు, ఇది మనస్సు మరియు ఆలోచనలను కూడా నియంత్రించుకోవటం. రమజాన్ సమయంలో ముస్లింలు చెడు మాటలు మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అబద్ధం చెప్పకూడదు, కోపం చేయకూడదు, ఇతరులను బాధించకూడదు. ఈ విధంగా మనిషి తనను తాను నియంత్రించుకోవటం నేర్చుకుంటాడు. రోజంతా ఉపవాసం తర్వాత సూర్యాస్తమయమైనప్పుడు ఉపవాసం ముగుస్తుంది. ఉపవాసాన్ని ముగించటానికి తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. సాధారణంగా ఖర్జూరం తిని ఉపవాసం ముగిస్తారు. తర్వాత పండ్లు, జ్యూస్, స్నాక్స్ మరియు వివిధ వంటకాలు తింటారు. చాలా కుటుంబాలు మరియు స్నేహితులు కలిసి ఇఫ్తార్ చేస్తారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది మరియు సమాజంలో ఐక్యతలు పెంచుతుంది. రమజాన్ సమయంలో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ముఖ్యంగా రాత్రి జరిగే తరావీహ్ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఈ ప్రార్థనల సమయంలో ఖురాన్ చదవటం జరుగుతుంది. చాలామంది ఈ నెలలో ఖురాన్ పూర్తిగా చదవటానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా వారు దేవుని సందేశాన్ని మరింతగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. రమజాన్ మనిషికి సహనం నేర్పుతుంది. రోజంతా ఆకలి, దాహంతో ఉండటం వల్ల మనిషి పేదవాళ్లు ఎదుర్కొనే కష్టాలను అర్థం చేసుకుంటాడు. అందుకే ఈ నెలలో పేదలకు సహాయం చేయటం చాలా ముఖ్యమైనది. ఇస్లాం మతంలో దీనిని జకాత్ అంటారు. జకాత్ అంటే మన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడం. ఇది సమాజంలో సమానత్వాన్ని పెంచుతుంది మరియు పేదవారికి సహాయం చేస్తుంది. రమజాన్ సమయంలో చాలామంది ముస్లింలు పేదలకు భోజనం ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అందులో పేదలు కూడా పాల్గొంటారు. ఈ విధంగా సమాజంలో ప్రేమ మరియు సహకారం పెరుగుతుంది. రమజాన్ చివరి 10 రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన రాత్రి ఉంటుంది. దీనిని లైలతుల్ ఖదర్ అంటారు. ఈ రాత్రి చాలా పవిత్రమైనది అని ముస్లింలు విశ్వసిస్తారు. ఈ రాత్రి చేసిన ప్రార్థనలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. అందుకే చాలామంది ఈ రోజుల్లో రాత్రంతా ప్రార్థనలు చేస్తారు. రమజాన్ మనిషికి సహనం నేర్పుతుంది. రోజంతా ఆకలి, దాహంతో ఉండటం వల్ల మనిషి పేదవాళ్లు ఎదుర్కొనే కష్టాలను అర్థం చేసుకుంటాడు. అందుకే ఈ నెలలో పేదలకు సహాయం చేయటం చాలా ముఖ్యమైనది. ఇస్లాం మతంలో దీనిని జకాత్ అంటారు. జకాత్ అంటే మన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడం. ఇది సమాజంలో సమానత్వాన్ని పెంచుతుంది మరియు పేదవారికి సహాయం చేస్తుంది. రమజాన్ సమయంలో చాలామంది ముస్లింలు పేదలకు భోజనం ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అందులో పేదలు కూడా పాల్గొంటారు. ఈ విధంగా సమాజంలో ప్రేమ మరియు సహకారం పెరుగుతుంది. రమజాన్ మనిషికి ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. మంచి జీవితమంటే దేవుడి దగ్గరగా ఉండటం, ఇతరులకు సహాయం చేయటం మరియు ప్రేమతో జీవించటం. మన లంక్